నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్కు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన నిర్మల్ జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో వైభవంగా గాజుల పూజ, పల్లకి సేవ. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ ముసాయిదా జాబితాను విడుదల చేసిన కమిషనర్ జగదీశ్వర్ గౌడ్. నిర్మల్ ప్రెస్ క్లబ్ సభ్యులు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ను శాల్వా, పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాసం శ్రీధర్, లక్ష్మీనారాయణ, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల కరపత్రాలను విడుదల చేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026 సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల, ఆర్టీఓ దుర్గా ప్రసాద్, అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, రవాణా శాఖ అధికారులు కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు జనవరి 1, 2026 నుండి జనవరి 31 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. నిర్మల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో శుక్రవారం ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి గాజుల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవి అమ్మవారికి గాజులతో పూజించి సహస్రనామ అర్చన కార్యక్రమాన్ని జరిపించినట్లు అర్చకులు రామకర్ణన్ తెలిపారు. భక్తి సౌభాగ్యాన్ని చిహ్నంగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అంతకుముందు పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ ధర్మకర్తలు, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లాలి ఉయ్యాలా దేవి జోల జంపాలా, లాలి ఉయ్యాలా జోలాలి జంపాలా. పవళింపు సేవలు పదపద్య జోలలు నిదురించు వేళలో నీకు నిత్య కొలుపులు. లాలి ఉయ్యాలా దేవి జోల జంపాలా, లాలి ఉయ్యాలా జోలాలి జంపాలా. కిరణ్ కుమారాచార్య స్వామి, స్వామి ఇగో అది ఇగో ఓం నమస్తే నమస్తే హే పరిషద భగవత్పాదమూలే మయా స్వీకృత్య అత్ర ఉపవిష్టానిలో అఖిలాండ కోటి
ब्रह्माण्डनायकस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्री भूमीला समेत श्री श्रीनिवास स्वामिनः एवं गोदा रंगनाथ स्वामिनः प्रीत्यर्थम् अष्टादश दिवसे सकल कल्याणमाय निवृत्ताय पुरुषस्य वयं चक्रजा विशरणम मध्ये विश्वावसु नाम संवत्सरे दक्षिणामृतस्य ओम भूः ओम भुवः ओम सुवः ओम महः ओम जनः मंगलाचार्य परमाचार्य भगवान की जय। उत्तरे शुभकर्मणि अविघ्नमस्ति धन्वन्तु भवन्तः उत्तरे शुभकर्मणि अविघ्नमस्तु विश्वक्सेनम् యజమానః। మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ముసాయిదా జాబితాను విడుదల చేశారు। మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్మల్ మున్సిపల్ ఓటర్ ముసాయిదా జాబితాను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ విడుదల చేశారు। పట్టణంలోని 42 వార్డులకు గాను 98,295 మంది ఓటర్లు ఉన్నారు। ఇందులో 47,399 మంది పురుషులు ఉండగా మహిళలు 50,878 మంది ఉన్నారు। ఇతరులు 18 ఉన్నారు। ఈ నెల 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు। జాబితాలోని మార్పులు చేర్పులపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు। జిల్లా కేంద్రంలోని శ్రీ దత్తసాయి ఆలయంలో గురువారాన్ని పురస్కరించుకొని పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు। జిల్లా కేంద్రంలోని శ్రీ గండిరామన్న దత్తసాయి బాబా ఆలయంలో గురువారం పురస్కరించుకొని సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। పల్లకి సేవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు। అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు। నిర్మల్ పట్టణంలో జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న జానకి షర్మిల ఐపీఎస్ సీనియర్ ఎస్పీగా పదోన్నతి పొందారు। నిర్మల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జి షర్మిల ఐపీఎస్ సీనియర్ ఎస్పీగా పదోన్నతి పొందిన సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ యంత్రాంగం, పలువురు ఉన్నతాధికారులు, అధికారులు మరియు సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు। నిర్మల్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది। వేద పండితులు కృష్ణ శర్మ ఆధ్వర్యంలో చింతగుండవాడ కాలనీకి చెందిన అడప చిన్నుస్వామి నారికేల పడిపూజ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు। ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేపట్టారు। ప్రత్యేకంగా అలంకరించిన అరటిపండు మండపంలో స్వామి చిత్రపటాల నుంచి ప్రత్యేక పూజలు చేశారు। అనంతరం భక్తులు ఆలపించిన భక్తి గేయాలు పలువురు ఎంతగానో ఆకట్టుకున్నాయి। ఇందులో అయ్యప్ప భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। వస్తావయ్యో మా బుజ్జగణపయ్యా
నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా రేపు అనగా 3/1/2026 శనివారం రోజున ఉదయం 9:30 సుదర్శన హోమం నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ ఉత్సవ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ అన్నారు. హోమ కార్యక్రమానికి వచ్చే భక్తులు పువ్వులు పండ్లు తీసుకుని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఆలయ ఉత్సవ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేజీవి పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చింది. నిర్మల్ పట్టణంలోని అర్బన్ కేజీవి పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న చాకలి నక్షత్ర జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహించిన 65 కేజీల కిక్ బాక్సింగ్ పోటీల్లో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకం 4,000 నగదు బహుమతి అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తమిళనాడులో జరిగే పోటీల్లో ఈమె పాల్గొంటుందని ప్రత్యేక అధికారిని సుజాత తెలిపారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్కు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన నిర్మల్ జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో వైభవంగా గాజుల పూజ, పల్లకి సేవ. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ ముసాయిదా జాబితాను విడుదల చేసిన కమిషనర్ జగదీశ్వర్ గౌడ్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.